అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెంతినీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం ఆల్కహాలిజము, దానివల్ల నరాల వచ్చే జబ్బుల గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఏమైందంటే లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఆల్కహాల్ కి బానిసలు అవుతున్నారు. రోజు తీసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఈ ఆల్కహాల్ డైలీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఎక్యూట్ అంటే ఇమీడియట్ గా వచ్చే లక్షణాలు, అండ్ క్రానిక్ ఆఫ్టర్ మోర్ దెన్ కంటిన్యూస్ గా 6 నెలల కన్నా దాటి తీసుకున్న వాళ్ళు వచ్చే క్రానిక్ లక్షణం. ఎక్యూట్ లో ఏమంటే మనం చూస్తూ ఉంటాం, తాగిన వారి ఎక్కువ డోస్ తీసుకుంటే తూలిపోవడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, సో మాట్లాడమట్టు రావడం, సో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేయడం. అదేంటంటే జడ్జిమెంట్ అనడం. డిస్టెన్స్, నెక్స్ట్ వెహికల్ డిస్టెన్స్ తెలియదు, నెక్స్ట్ స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయని లేకుండా తూలుతూ ఉంటారు, పడిపోతుంటారు. మోటార్ స్కిల్స్ సడన్ గా బ్రేక్ వేయలేకపోవడం కానీ, చేతులు తడబడడం అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎక్యూట్ అని. అలా కాకుండా ఎక్యూట్ లో కూడా అంటే తాగినాక విత్ ఇన్ 24 hours విత్డ్రాయల్ టైమ్ లో ఆ టైంలో వణుకు పెరిగిపోవడం, ఫిట్స్ ఉన్న వాళ్ళకి అంటే ఇంకా ఎక్కువ సార్లు ఫిట్స్ రావడం అలాంటివి కూడా జరుగుతుంది. ఇలా ఎక్యూట్ అయినా కంటే వీళ్ళు ఒక 6 hours 8 hours తర్వాత ఆల్కహాల్ తాగినాకంటే ఎక్యూట్ సింప్టమ్స్ తగ్గుతాయి. అంటే క్రానిక్ అంటాం, మోర్ దాన్ 6 months తాగినాకంటే ఆల్కహాల్ రిలేటెడ్ బ్రెయిన్ ఇంపైర్మెంట్ ARB అంట. దీంట్లో ఏమవుతుందంటే మతి మరపు రావడం, కొంచెం ఇంబ్యాలెన్స్, అలా నడుస్తూ తూలుతున్నాడు అంటే. అలా కాకుండా బాగా తాగినాకంటే ఒక విటమిన్ డెఫిషియన్సీ, థైమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. వీళ్ళని అంటే వెర్నికేస్ కార్స్కాఫ్ సిండ్రోమ్ అంటాం. ఇలా టానిక్ తాగినాకంటే ఐదర్ వాంతులు అవడం కానీ, ఫీవర్ వచ్చినప్పుడు, లేదా సరిగ్గా న్యూట్రిషన్ సరిగ్గా లేకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటే థైమిన్ తగ్గిపోయి బ్రెయిన్ లో మతి మరపు, కళ్ళ కదలికలు తగ్గిపోయి వెర్టిగో రావచ్చు, లేదా కళ్ళు ఫిక్స్ అయిపోతాయి. అండ్ వీళ్ళు అంటే కొంతమంది కార్స్కాఫ్ సైకోస్ అన్న అప్పుడు కూడా థైమిన్ రిప్లేస్మెంట్ జరగకపోతే అగ్రెసివ్ అయిపోయి పిచ్చిగా మాట్లాడడం, అరవడం, కొట్టడం అలాంటివి కూడా చేస్తుంటారు. వీళ్ళకి ఎర్లీగా థైమిన్ రిప్లేస్మెంట్ చేయకపోతే ఈ సింప్టమ్స్ మెమరీ కానీ తగ్గిపోవడం కానీ, బిహేవియర్, కోపం ఇది కానీ లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు అనమాట. సో ఎర్లీగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది కాకుండా లాంగ్ టర్మ్ లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సెరిబెల్లం, చిన్న మెదడు నరాలు చిన్నదైపోయి చిన్న స్ట్రింక్ అయిపోతుంది. దానివల్ల ఆల్కహాలిక్ సెరిబెల్లర్ డీజనరేషన్ అంటాం. దీనిలో ఏంటంటే ఇంకా వీళ్ళకి బ్యాలెన్స్ తగ్గిపోయి నడక తగ్గిపోతూ ఉంటుంది. సో ఎవరో ఒకరు పట్టుకున్నాడు. అలా కాకుండా ఆల్కహాలిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటాం. దీంట్లో నరాల్లో స్లోగా లైక్ యాసిడిక్ టైప్ షుగర్ వాళ్ళకి ఎలా వస్తుంది, వీళ్ళలో కూడా ఒక టైప్ న్యూరోపతి వస్తుంది. సో కాళ్ళలో పట్టు తగ్గిపోయి కాళ్ళ స్పర్శ తగ్గిపోతుంది. సో చెప్పులు జారిపోవడం, మెల్లమెల్లగా కాళ్ళు సన్నబడిపోయి స్పర్శ తగ్గిపోవడం, తర్వాత చేతుల్లో కూడా పట్టు తగ్గిపోవడం. అప్పుడు కూడా వాళ్ళు ఆల్కహాల్ మానకపోతే ఇంకా డిపెండెంట్ అయిపోతారు, బెటర్ బౌండ్ అయిపోతారు. వీళ్ళకి ముందు ఆల్కహాల్ మాని కనీసం 6 months మాని, సో న్యూరోపతి లక్షణాలు బట్టి మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్. బట్ ఆల్కహాల్ కంప్లీట్ గా మానాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఆల్కహాల్ సీజర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ వల్ల సీజర్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. బాగా ఒకేసారి బింజ్ డ్రింకింగ్ అంటే ఒకేసారి కొంతమంది అంటే ఒకేసారి కంటిన్యూస్ గా థింకింగ్ చేస్తుంటారు. వీళ్ళలో సివియర్ డిఫార్మ్ ఒకటి ఉంటుంది, మార్చిఫార్మ్ బిగ్నామిడిస్ అని. ఇందులో ఏమవుతుందంటే కార్పస్ కాలం ఒక ఏరియా కూడా కంప్లీట్ నెక్రోసిస్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే చాలా లైఫ్ రిస్క్ అనమాట. ఆల్మోస్ట్ చాలా మంది సడన్ గా వీళ్ళు కోమాలో కలిపి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బింజ్ డ్రింకింగ్ కూడా చాలా బ్యాడ్. సో గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ వల్ల ఎక్యూట్ గా ఏంటంటే తూలిపోవడం ఉంటుంది, క్రానిక్ గా తాగడం వల్ల న్యూరోపతి రావచ్చు, మతి మరపు అలా పెర్సిస్టెంట్ గా ఉండిపోవచ్చు, లేకపోతే ఫిట్స్ లాంటివి రావచ్చు, లేకపోతే ఆల్కహాల్ సెరిబెల్లర్ డీజనరేషన్ అవ్వచ్చు. అలా కాకుండా వెర్నికేస్ కార్స్కాఫ్ డిసీజ్ రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ గా ఆల్కహాల్ మానిపించగలిగి తీసుకొని తగ్గించగలిగితే ఇవన్నీ కూడా రికవరీ చేయొచ్చు. థ్యాంక్ యూ.